హలో గైస్, పుష్ప 2 ఇంకా 2 రోజుల్లో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ టికెట్స్ అయితే భారీగా పెంచేశారు మూవీ మేకర్స్ అయితే. టికెట్ ఒక్కొక్కటి 1000 రూపాయల నుంచి 1500 దాకా పలుకుతుంది ప్రతి థియేటర్లో కూడా. అండ్ ముంబైలో ఒక థియేటర్లో అయితే 3000 రూపాయల టికెట్ అంటూ నెట్లో అయితే వైరల్ అవుతుంది. అండ్ ఆ టికెట్స్ కూడా పెట్టిన 1 అవర్కే థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోతుందంట. ఇప్పటికే వైల్డ్ ఫైర్ ఈజ్ స్ప్రెడ్డింగ్ ఫాస్ట్ అంటూ బుక్ మై షో అయితే ఫాస్ట్గా 1 మిలియన్ టికెట్స్ సోల్డ్ అయిపోయినట్టు ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీ రిలీజ్ అయితే రికార్డ్స్ అన్ని రప్ప అంటూ పోస్టర్లో మెన్షన్ చేశారు. ఈ మూవీ టికెట్స్ అయితే ఇలా పెడితే అలా అయిపోతుంటాయి. అండ్ మూవీ టీం అయితే భారీగా అయితే టికెట్స్ రేట్స్ అయితే పెంచారు. ఈ టికెట్స్ రేట్స్ చూస్తూ జనరల్ ఆడియన్స్కి అయితే మూవీని చూడడానికి షాక్ అయిపోయేటట్టే ఉన్నారు. అండ్ ఈ టికెట్స్ రేట్స్ ఇంత భారీగా పెంచారంటూ హైకోర్టులో అయితే కేసు నడుస్తుంది. అండ్ భారీ బడ్జెట్ సినిమాలకి త్రిబుల్-ఆర్, బాహుబలి, కల్కి మూవీస్ భారీ గ్రాఫిక్స్ ఉన్నాయి, భారీ స్టార్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు. బట్ పుష్ప 2కి అంత భారీ గ్రాఫిక్స్ అలాంటివి ఏం లేవుగా, ఎందుకు పెంచారంటూ కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. అండ్ నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ మూవీ బడ్జెట్ 500 కోట్లు అయినట్టు చెప్తున్నారు. కానీ మూవీలో అంత గ్రాఫిక్స్ అవేం లేవు కానీ అంతేం కాదు కదా అంటున్నారు కొంతమంది. ఈ మూవీ బిజినెస్ అయితే 600 కోట్లు అయింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 1200 కోట్లు గ్రాస్ వసూలు చేయాలా, అండ్ 620 కోట్లు షేర్ వసూలు చేయాలా. అండ్ డే 1 మూవీ 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తంటూ మూవీ మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు మూవీ మీద అయితే. అండ్ హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్ అయితే మంచి సక్సెస్ అయింది. అండ్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అండ్ వాళ్ళ స్పీచ్ కూడా మంచి హైలైట్ అయింది. అండ్ ఇది ఇలా ఉంటే పుష్ప 2 ఎడిటింగ్ రూమ్ నుంచి ఒక ఫోటో అనేది బయటకు వచ్చింది. అండ్ ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో పుష్ప 3 ర్యాంపేజ్ అని ఒక పోస్టర్ అయితే కనపడుతుంది. ఈ మూవీకి ఫస్ట్ సెకండ్ పార్టే కాదు, థర్డ్ పార్ట్ కూడా ఉందంటూ మూవీ మేకర్స్ అయితే ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. అండ్ ఇదైతే రియల్ అయ్యేలానే ఉంది పోస్టర్ చూస్తుంటే. ఇంకా మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచడానికి మూవీ టీమే ఇలా చేసిందంటూ కొంతమంది అయితే చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా కానీ పుష్ప సినిమా మీద మాత్రం మామూలు క్రేజ్ లేదు ఆడియన్స్లో అయితే. మూవీ మీద అయితే మేకర్స్ చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అండ్ మీరు ఈ మూవీ చూస్తున్నారా? మీరు టికెట్ ఎంత పెట్టుకున్నారు? కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.